పుచ్చుకున్నాను. అదేమో రొట్టె మనం పుచ్చుకోవడానికి ఏమ్మా రొట్టె కదా. దేవుడు మతాన్ని ప్రచురం చేయడానికి రాలేదు, ప్రేమను మనకి చూపించడానికే వచ్చాడు. కానీ మీకు ఒకటి తెలుసా, దేవుడు యేసుక్రీస్తు ఎక్కడైనా చెప్పాడా? మతం అని చెప్పాడండి ఆయన బైబిల్ ఎక్కడైనా ఉందా మతం అని? ఏమని చెప్పాడు? నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప మరి ఎవరి ద్వారా సాధ్యం కాదన్నాడు. నేను మతము నన్ను నమ్ముకొని అన్నాడా? లేదు. అవి మనం పెట్టుకున్న పేర్లే, మతాలనేవి కులాలనే మనం పెట్టుకునే. కానీ దేవుడు ప్రేమను చూపించడానికి వచ్చాడు, కానీ మతాన్ని చూపించడానికి. కొంతమంది మనం ఎన్నో చోట్ల చూస్తుంటాం, మతం పేరుతో కొట్టుకొని చనిపోయిన వాడిని కూడా చూసాము, అవునా కదా? టీవీలోనే మన కళ్ళ ముందే మతాల పేరుతో కొట్టుకోవడం, చంపుకోవడం, నది రోడ్ల మీద నరుక్కోవడం చూసాము ఆ మధ్య కాలంలో. ఈ రోజున మనం తెలుసుకోక మతం 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 అని మాట్లాడుతున్నాం. కానీ యేసుక్రీస్తు మతము ప్రచురం చేయడానికి రాలేదు, ఆయన ప్రేమను చూపించడానికి వచ్చాడు. అదే విధంగా సౌలుకు తెలియక యెహోవా దేవుడని నమ్మి మత ఉన్మాదిగా అందరినీ హింసిస్తూ ఆ కాలంలో వారిని ఎంతగానో కొట్టేవాడు కొరడాలతో. యేసుక్రీస్తు దేవుడు కాడు, యెహోవాయే దేవుడు అని చెప్పి వారిని గద్దించిన కొంతమంది ఉంటారు. నిజమైన ఎవరు విశ్వాసులు ఉంటారు, భయపడ్డ వాళ్ళు దేవుని కోసం ప్రాణమైన ఇస్తారు. అదే విధంగా వారు ప్రార్థన చేస్తున్నారు, ఏమని? ప్రభువా, సౌలు మమ్మల్ని హింసిస్తున్నాడు, ఈ సౌలును ఏమి చేయాలి తండ్రి అని. దమస్కు అనే మార్గాన వాళ్ళు దమస్కు ఇలాగే మందిరంలో కూర్చున్నాడు. ఏమని? పాత నిబంధన యెహోవా దేవుడు అని, క్రొత్త నిబంధన యేసుక్రీస్తు దేవుడు కాడనే విషయాన్ని చక్కగా తెలుసుకొని క్రొత్త నిబంధన గురించి ఎవరైనా చెప్తే దాన్ని తీసివేసేవాడు. ఎందుకు? యెహోవా దేవుడు, యేసుక్రీస్తు దేవుడు కాదు. నిజంగా చెప్పాలంటే ఇతను ఒక మత ఉన్మాది. ఎవరు? మతం తెలుసా మీకు? మతం అంటే ఏంటి? ఒక మత ఉన్మాది. ఎందుకంటే యేసుక్రీస్తును సేవించే వారిని హింసించి వారిని ఎలాగో కొట్టి చంపాలని ఎదురు చూస్తూ ఉండేవాడు ఆ కాలంలో. ఎవరు? సౌలు. ఎందుకంటే కొంతమంది ఉంటారు, యెహోవాయే దేవుడు, యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పేవాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు. మీకు తెలుసలేదు, మాకు అక్కడ ఒంగోలు ఇద్దరు ముగ్గురు వచ్చేవాళ్ళు చెప్పేవాళ్ళకి. ఏ టయానికంటే 11ంటికి వచ్చేవాళ్ళు. వాళ్ళ పగులు వచ్చి భార్య భర్త చెప్పేవాళ్ళు, యెహోవాయే దేవుడమ్మా, యేసుక్రీస్తు దేవుడు కాదని ఎన్నో రెఫరెన్స్ చూపిస్తారు. కానీ అవన్నీ మీరు నమ్మమాకండి ఎవరైనా వచ్చి చెప్తే. ఎందుకంటే అబద్ధ ప్రవక్తలు కూడా ఉంటారు, బైబిల్లో రాస్తుంది. యెహోవాయే దేవుడు కాదని, కానీ యేసుక్రీస్తు కూడా దేవుడే. ఇద్దరు దేవుడే, మనకి ఇద్దరు సమానమే. యెహోవా పాత నిబంధన దేవుడైతే కొత్త దానికి వచ్చేసరికి యేసుక్రీస్తు జన్మించి మానవుడిగా మన కొరకు పుట్టి ఆయన మన పాపములను కడిగి వేశాడు. కాబట్టి యేసుక్రీస్తు కూడా దేవుడే. సౌలు ఆ విధంగా మత ఉన్మాదిగా ఆ విధంగా యేసుక్రీస్తును సేవించే వారిని అప్పటికి హింసించి కొట్టాడు. కానీ ఏం చేశాడంటే కోర్టుకు వెళ్ళాడు. వాళ్ళ దగ్గర కూడా ఒక లెటర్ని తీసుకొని వచ్చాడు. ఏమని? యేసుక్రీస్తు నమ్మిన వారిని చంపేయాలి, హతమార్చాలని.